Hard and soft water. Rainwater is the purest form of water. Of course, rainwater, it dissolved some gases from atmosphere. It is a flow from surface of the earth. It dissolved some salts like that calcium and magnesium in the form of hydrogen carbonates, and it form chlorides and sulfates. So it makes water hard. So hard water it does not give lather with soap. సబ్బుతో నొరగవనే జలాన్ని కఠిన జలము అని అనడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ హార్డ్ వాటర్ ఇట్ ఫార్మ్స్ scum or precipitate with soap. అయితే హార్డ్ వాటర్ సోప్ తో నొరగ ఇవ్వదు, కానీ ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది. బట్ సాఫ్ట్ వాటర్ ఇట్ గివ్స్ good lather with soap easily. సాఫ్ట్ వాటర్ అనేది సబ్బుతో నొరగనిస్తుంది. సో ఏ వాటర్ అయితే సబ్బుతో మంచి లేదర్ నొరగనిస్తుందో అటువంటి దాన్ని సాఫ్ట్ వాటర్ అనడం జరుగుతుంది. హార్డ్ వాటర్ అనేది మాత్రం సబ్బుతో లేదర్ నివ్వదు, నొరగనివ్వకుండా ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుంది. సో ఏ వాటర్ అయితే సబ్బుతో నొరగనివ్వకుండా ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయిపోతుందో అటువంటి దాన్ని హార్డ్ వాటర్ అని అనడం జరుగుతుంది. అయితే హార్డ్ వాటర్ ఇట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ లాండ్రీ పర్పస్. దట్ మీన్స్ hard water unsuitable for laundry. అంటే బట్టలో ఉతకడంలో హార్డ్ వాటర్ అనేది సూటబుల్ గా పనిచేయదు, సూటబుల్ కాదు. సో అక్కడ మనకి అందువల్ల లాండ్రీ పర్పస్ లో మనకి హార్డ్ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. అదే విధంగా హార్డ్ వాటర్ ఇట్ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ మెటాలిక్ బాయిలర్స్. సో బాయిలర్స్ లో కూడా ఈ వాటర్ అనేది పనిచేయదు, పనికిరాదు. ఎందువల్లంటే బికాస్ ఇట్ ఫార్మ్స్ సాల్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కేల్. సో హార్డ్ వాటర్ అనేది మెటాలిక్ బాయిలర్స్ లో కూడా, వాటర్ టర్బైన్స్ అనేది బాయిలర్స్ లో కూడా మనకి హార్డ్ వాటర్ పనిచేయదు. ఎందువల్ల పనిచేయదంటే హార్డ్ వాటర్ లో ఉన్న సాల్ట్స్ అనేవి అక్కడ మనకి సాల్ట్ దాని మీద డిపాజిట్ అయిపోతుంది. సాల్ట్ రూపంలో అక్కడ డిపాజిట్ అయిపోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే అది స్కేల్ కింద ఫామ్ అయిపోతుంది. అందువల్ల ఇట్ రెడ్యూస్
it reduce efficiency of boiler. అప్పుడు ఏమవుతుంది, హాట్ వాటర్ వలన బాయిలర్స్ తాలూకు ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ బాయిలర్స్ లో కూడా మనకి హాట్ వాటర్ అనేది సూటబుల్ కాదన్నమాట. అయితే సో ఈ విధంగా మనకి హాట్ వాటర్స్ మళ్ళా మనకి రెండు రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి రెండు రకాలంటే, హార్డ్నెస్ ఆఫ్ వాటర్ is two types. First one is temporary hardness. Second one, permanent hardness. సో ఇక్కడ మనకి హార్డ్నెస్ అనేది రెండు రకాలుగా చెప్పడం జరుగుతుంది. టెంపరీ హార్డ్నెస్ అంటే తాత్కాలికంగా ఉండేది, ఇంకోటేమో శాశ్వతంగా ఉండేది అన్నమాట. ఒకటి తాత్కాలికంగా ఉంటుంది, ఇంకోటి పర్మనెంట్ గా ఉంటుంది, అంటే శాశ్వతంగా ఉంటుంది. సో టెంపరీ హార్డ్నెస్ ఫస్ట్ దానికోసం చూస్తే మనకి టెంపరీ హార్డ్నెస్. సో టెంపరీ హార్డ్నెస్ ఇట్ ఈజ్ డ్యూ టు, టెంపరీ హార్డ్నెస్ అనేది ఎందువల్ల వస్తుంది, నీటికైనా చూస్తే ఇట్ ఈజ్ డ్యూ టు presence of magnesium and calcium hydrogen carbonates. So that is equal to, so magnesium hydrogen carbonate, that means MgCO3 twice magnesium bicarbonates and calcium hydrogen carbonates, సో ఈ రెండు రకాలైన సాల్ట్స్ అనేవి అందులో సాల్యుబుల్ అయిపోయి డిజాల్వ్ అయిపోయి ఉండడం వల్ల మనకి ఆ వాటర్ కి టెంపరీ హార్డ్నెస్ అనేది వస్తుంది. టెంపరీ హార్డ్నెస్ అనేది వస్తుంది. సో ఇట్ ఈజ్ రిమూవ్డ్ బై బాయిలింగ్ మెథడ్. సో ఈ టెంపరీగా డిజాల్వ్ అయిపోయిన సాల్ట్స్ అనే వాటిని ఇట్ ఈజ్ రిమూవ్డ్ బై బాయిలింగ్ మెథడ్. సో it is removed by boiling method. So first method, boiling. వీటిని ఏ విధంగా మనం రిమూవ్ చేయొచ్చు, బాయిలింగ్ లో మనం రిమూవ్ చేయొచ్చు. సో on boiling the soluble magnesium bicarbonates converted into magnesium hydroxide and ఇంకోటి ఏముంటుంది, కాల్షియం బైకార్బోనేట్. సో కాల్షియం బైకార్బోనేట్ convert into calcium carbonate, insoluble calcium carbonate. So it is removed by filtration
ఫిల్టరేషన్ ద్వారా రిమూవ్ చేయడం జరుగుతుంది. ద ఫిల్ట్రేట్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్టింగ్ వాటర్. ద ఫిల్ట్రేట్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్టింగ్ వాటర్. సో హియర్ వాట్ ఇస్ ద కెమికల్ రియాక్షన్? టెంపరీ హార్డ్నెస్ లోని రెండు వాటిని మనకి చెప్పుకోవడం జరిగింది. బాయిలింగ్ మెథడ్ ద్వారా రిమూవ్ చేస్తామని. అయితే ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ మెగ్నీషియం బైకార్బోనేట్స్. సో మెగ్నీషియం బైకార్బోనేట్ mg of HCO3 twice on heating. Here in this మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ insoluble magnesium hydroxide mg of OH twice and 2CO2. Here two carbonates release the so 2CO2 remaining 2 O's will be there and 2H. So MgOH twice. MgOH twice is insoluble. Insoluble. ఇది కరగకుండా ప్రెసిపిటేట్ కింద ఉండిపోతుంది అన్నమాట. కాబట్టి మెగ్నీషియం బైకార్బోనేట్ తీసుకుని హీట్ చేసినప్పుడు హార్డ్ వాటర్ లో మెగ్నీషియం బైకార్బోనేట్ అనేది వేడి చేసినప్పుడు ఏమవుతుంది? బాయిల్ చేసినప్పుడు మనకి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేది ఇన్సాల్యుబుల్ కింద కరగకుండా ఉండిపోతుంది. సో ఈ కరగకుండా ఉండిపోయిన ఇన్సాల్యుబుల్ సాల్ట్స్ ఏం చేస్తామంటే ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా రెసిడ్యూని ఫిల్టర్ చేసేస్తాం అనమాట. ద ఫిల్టరేట్ ఇస్ సాఫ్టనింగ్ వాటర్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఏమవుతుంది మనకి కార్బన్ డైఆక్సైడ్ అన్నమాట. సో ఇందులో నుంచి రెండు కార్బోనేట్స్ ఉన్నాయి. కార్బన్ CO2 రిలీజ్ అవుతుంది. 2 O's ఉంటాయి. 2 O's 2H. సో mg of OH twice అనేది ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కాల్షియం బైకార్బోనేట్. సో అగైన్ కాల్షియం బైకార్బోనేట్ ఇట్ ఈజ్ హీటింగ్. దీనివల్ల మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాల్షియం కార్బోనేట్ CaCO3 it is insoluble and are also remaining CO3 is there and CO2 gas and remaining H2O. So this is also insoluble. So it is filtered. The filtrate is known as softening water. So calcium bicarbonate on heating. So Ca to కార్బోనేట్స్ రెండు ఉన్నాయి కాబట్టి ముందు ఒక కార్బోనేట్ దీంతో కాల్షియం వెళ్ళిపోతుంది, CaCO3 వెళ్ళిపోతుంది. మిగిలిన కార్బోనేట్ అనేది దాంట్లో నుంచి CO2 రిలీజ్ అవుతుంది. O ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు ఇక్కడ ఏమైంది 2H లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమైంది మనకి H2 అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కాబట్టి టెంపరీ హార్డ్నెస్ లో ఉన్న టెంపరీ హార్డ్నెస్ అనేదాన్ని బాయిలింగ్ మెథడ్ ద్వారా మనం ఏం చేసాం? సో అందులో ఉన్న మెగ్నీషియం బైకార్బోనేట్ ని హీట్ చేయడం ద్వారా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇన్సాల్యుబుల్ కింద ఫిల్టరేట్ చేస్తే మిగిలిన ఫిల్టరేట్ అనేదాన్ని సాఫ్టనింగ్ వాటర్ అంటారు. అదే విధంగా అదే వాటర్ లో ఉన్న కాల్షియం బైకార్బోనేట్స్ కూడా ఏం చేస్తాం? యూజ్ చేసినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఇన్సాల్యుబుల్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఇన్సాల్యుబుల్ ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా ఫిల్టర్ చేస్తాం, అది బయటకు వెళ్ళిపోతుంది. మిగిలిన ఫిల్టరేట్ అనే దాన్ని సాఫ్టనింగ్ వాటర్ అని అనడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మెథడ్. సో టెంపరీ హార్డ్నెస్ ఇట్ ఈస్ రిమూవ్డ్ బై బాయిలింగ్ మెథడ్ అండ్ అనదర్ మెథడ్ క్లార్క్స్ మెథడ్. CLARKS క్లార్క్స్ మెథడ్ అంటే వాటర్ లో ఉన్న టెంపరీ హార్డ్నెస్ ముందు ఏ విధానం ద్వారా మనం రిమూవ్ చేయడం జరిగింది? బాయిలింగ్ విధానం వాడాం. రెండోది క్లార్క్స్ మెథడ్ అంటారు. ఈ క్లార్క్స్ మెథడ్ లో ఏంటంటే మనకి ఇక్కడ సో టెంపరీ హార్డ్నెస్ కి ఏం చేస్తారంటే లైమ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ దిస్ మెథడ్ calculated amount of lime added to hard water. సో ఇక్కడ మనం లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే దాన్ని మనం ఏదైతే హార్డ్ వాటర్ ఉందో హార్డ్ వాటర్ కి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి
ఇన్సైడ్ రియాక్షన్స్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తే మనకి ఇక్కడ కూడా మనకి ఇక్కడ కాల్షియం బైకార్బోనేట్ యాడింగ్ లైమ్ యాడ్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ 2Ca సో 2 కార్బోనేట్స్ ఉన్నాయి 2CaCO3 insoluble and here OH twice here also 2 hydrogens that means 2H2O here in this 2Ca so 2 ఇక్కడ మనకి ఇక్కడ ఏమైంది 2 కార్బోనేట్స్ ఉన్నాయి ఇక్కడ 2 కార్బోనేట్స్ వచ్చాయి 2 కార్బోనేట్స్ సో రిమైనింగ్ ఇక్కడ 2 హైడ్రాక్సిల్ గ్రూపులు ఉన్నాయి ఇక్కడ 2 హైడ్రోజన్ ఉన్నాయి అంటే ఇక్కడ మీకు 2 ఇక్కడ 2 సో 4 హైడ్రోజన్స్ అండ్ 2 O's 2H2O అనదర్ రియాక్షన్ సో మనకి మెగ్నీషియం బైకార్బోనేట్ తీసుకొని ఇక్కడ మనకి దీనికి లైమ్ యాడ్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ ఫస్ట్ ఇక 2Ca ఇక్కడ 2 కార్బోనేట్స్ ఉన్నాయి కాబట్టి 2CaCO3 ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి 4 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి అయితే 4 హైడ్రాక్సిల్ గ్రూప్స్ లో మనకి 2 మాత్రం మెగ్నీషియం తో రియాక్ట్ అవుతాయి అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది రిమైనింగ్ ఇక్కడ మనకి ఇంకో 2 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది 2H2O ఫామ్ అవుతుంది 2H2O ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి అండర్స్టాండింగ్ చేసుకుంటే ఫస్ట్ 2Ca 2 కార్బోనేట్స్ కాబట్టి 2Ca 2CO3 ఇన్సాల్యుబుల్ ఫామ్ అయింది ఇక్కడ 4 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉంటే ఇక్కడ 2 మాత్రం MgOH ట్వైస్ ఇక్కడ మనకి మెగ్నీషియం తో 2 హైడ్రాక్సిల్ గ్రూప్స్ మాత్రమే రియాక్ట్ అవ్వడం జరిగింది అంటే MgOH ట్వైస్ ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది మిగతా 2 హైడ్రాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అలాగే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 2H2O అనేది ఫామ్ అవుతుంది అనమాట సో ఇది కాల్షియం కార్బోనేట్ గానీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ గానీ ఇవి 2 కూడా ఇన్సాల్యుబుల్ కింద ఉంటాయి ఇన్సాల్యుబుల్ సో కాబట్టి ఇక్కడ మనకి ఈ క్లార్క్స్ మెథడ్ లో ఏం చేస్తున్నాం మనకి ఏ వాటర్ లో అయితే హార్డ్నెస్ ఉంటుందో ఆ వాటర్ కి లైమ్ యాడ్ చేసినప్పుడు లైమ్ సోడా కలిపినప్పుడు మనకి అది ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాల్షియం బైకార్బోనేట్ కి లైమ్ యాడ్ చేసినప్పుడు కాల్షియం కార్బోనేట్ కింద ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది ఈ ఇన్సాల్యుబుల్ మనం ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా ఫిల్టర్ చేస్తే మిగిలిన ఫిల్టరేట్ అనేది సాఫ్టనింగ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అలాగే మెగ్నీషియం బైకార్బోనేట్ కూడా లైమ్ కలిపినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ కలిపినప్పుడు ఏమవుతుంది ఇన్సాల్యుబుల్ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇన్సాల్యుబుల్ ఫామ్ అవుతుంది అనమాట ఈ రెండింటిని కూడా ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా ఫిల్టర్ చేస్తాడు మిగిలిన ఫిల్టరేట్ ని సాఫ్టనింగ్ వాటర్ అని అనడం జరుగుతుంది సో దిస్ క్లార్క్ మెథడ్ is known as lime soda method is known as also lime soda method సో కాబట్టి 2 మెథడ్ల ద్వారా హార్డ్ వాటర్ టెంపరరీ హార్డ్నెస్ అనేదాన్ని టెంపరరీగా మనం టెంపరరీ వాటర్ యొక్క హార్డ్నెస్ ని టెంపరరీగా రిమూవ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి పర్మనెంట్ హార్డ్నెస్ సో వాటికి పర్మనెంట్ హార్డ్నెస్ ఎప్పుడు వస్తుంది సో పర్మనెంట్ హార్డ్నెస్ so it is due to presence of soluble magnesium and calcium
కాల్షియం క్లోరైడ్స్ and sulfates in hard water into the form of insoluble carbonates. ఇక్కడ పెర్మనెంట్ హార్డ్నెస్ అనేది ఎలా వస్తుంది అనేది చూస్తే ఇట్ ఈస్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ సాల్యుబుల్, అంటే ఆ వాటర్ లో ఏ రూపంలో కరిగిపోయి ఉంటుంది సాల్ట్స్ అనేవి, మెగ్నీషియం క్లోరైడ్ రూపంలో గాని, మెగ్నీషియం సల్ఫేట్స్ రూపంలో గాని, అదేవిధంగా కాల్షియం క్లోరైడ్స్ రూపంలో గాని, కాల్షియం సల్ఫేట్ రూపంలో గాని ఆ వాటర్ లో కరిగిపోయి ఉంటే ఆ వాటర్ కి హార్డ్నెస్ అనేది వస్తుంది. అదే ఈ విధంగా కలిగి ఉన్న హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ని దీన్ని మనం ఏ విధంగా మార్చేస్తామంటే ఇన్సాల్యుబుల్ కార్బోనేట్స్ కింద మార్చుతాం అన్నమాట. ఏ విధంగా మార్చుతాం? ఇన్సాల్యుబుల్ కార్బోనేట్స్ కింద మార్చడం జరుగుతుంది.